హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్కే అండ్ వెల్కమ్ టు మై వరల్డ్. నా ప్రపంచానికి ఇది నా స్వాగతం. సో ఇప్పుడు నేను నా 28వ దేశం, 28th కంట్రీ అర్మేనియాలో ఉన్నాను. ఎరవాన్ ఇస్ ద క్యాపిటల్. సో ఎరవాన్లో ఉన్నాను అండ్ ఈరోజు ఎరవాన్ సిటీ టూర్కి వెళ్తున్నాను. సో ఎరవాన్ సిటీలో ఎలా ఉందనేది, ఈరోజు అయితే ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ కోల్డ్ ఉంది. కంప్లీట్ స్నోఫాల్, స్నో రెయిన్ జరుగుతూనే ఉంది పొద్దున్న నుంచి. గత 2 రోజుల నుంచి పడుతూనే ఉందంట. సో మీకు ఆ విజువల్స్ అనేది చూపిస్తాను ఇప్పుడు. ఆ తర్వాత లోకల్ సిటీ కూడా చూసుకోవచ్చు. సో మనం ఎక్కడికి వెళ్ళినా ఈ మంచు అయితే మాత్రం తప్పేటట్లేదు. సో ప్రతి లొకేషన్లోనూ మీకు ఆ బిల్డింగ్స్తో పాటు మంచు కూడా కనిపిస్తుంది. ఈసారి దాన్ని ఆ వింటర్లో వచ్చాం కాబట్టి ఆ విజువల్స్ని ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? కీప్ వాచింగ్ స్టే ట్యూన్. నేనున్న హోటల్ అనేది అమీరియన్ స్ట్రీట్, విచ్ ఇస్ ఇన్ ద సిటీ సెంటర్. అక్కడ నుంచి నౌ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ మెష్రెట్ మాస్టర్ ఎవెన్యూ. సో ఫస్ట్ డెస్టినేషన్ అది, అక్కడికి వెళ్తున్నామంట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఎలా ఉందని చూపిస్తాను. బట్ యూ కెన్ సీ వాట్ కైండ్ ఆఫ్ స్నో వీ హ్యావ్ హియర్. సో కంప్లీట్ స్నో రెయిన్స్ అనేది నిన్నటి నుంచి కంటిన్యూస్గా పడుతూనే ఉంది. రైట్ సైడ్లో కనిపిస్తుంది ఓపెరా హౌస్, ఎరవాన్ ఓపెరా బిల్డింగ్. ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ జరుగుతూ ఉంటాయి. థియేట్రికల్ ఓపెరా యాక్టివిటీస్ అన్నీ జరుగుతూ ఉంటాయి. దిస్ ఇస్ ద ఓపెరా హౌస్. We have Microsoft office here. Okay, this is the Microsoft office in Yerevan, and we also have Citadel. ఇక్కడ ఐటీ కంపెనీస్ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఒకటి గమనించారా, ఏ రోడ్లకు తిరిగినా, ఎటు తిరిగినా సరే రోడ్లన్నీ ఒకటిలా ఉన్నాయి, బిల్డింగ్స్ అన్నీ ఒకేలా కనిపిస్తున్నాయి. ఎందుకనంటే బికాస్ ఆఫ్ మంచు. సో ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ స్నో ఉండడం వల్ల ఆల్ బిల్డింగ్స్ ఒకేలా కనిపిస్తున్నాయి, ఆల్ రోడ్స్ ఒకేలా కనిపిస్తున్నాయి. చూస్తున్నారా, ఇక్కడ మంచు తప్పించి ఇంకేమీ కనిపించట్లా. ఇయర్ ఇదే ఫస్ట్ మంచు అంట. సో నాకు బంపర్ ఆఫర్ అన్నమాట. అసలు ఏ డెస్టినేషన్ కానీ ఏ పాయింట్ కానీ చూసుకున్న సిచ్యువేషన్ లేదు. ఓన్లీ మంచు మంచు మంచు. ఇప్పుడున్న ఈ చెట్లన్నిటికీ ఏ ఒక్కదానికి కూడా ఏ ఒక్క ఆకు కూడా లేదు. చెట్లన్నీ ఆకులన్నీ రాలిపోయిన సమయం ఇది. కానీ ఆ మంచు పడి ఎలా ఉందంటే, సో ఈ మంచి ఒక ఆకుల్లాగా వైట్ ట్రీస్ లాగా తయారైనాయి అన్నీ. ఎక్కడ చూసినా మంచు తప్పించి మంచు, చెట్లు, మంచు, అంతకు మించి ఇంకేం లేదు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనము మదర్ ఆఫ్ అర్మేనియా. గైస్, ఎవ్రీవన్, ఈచ్ ఆఫ్ యూ కెన్ సీ ద ఎంటైర్ సిటీ ఆఫ్ ఎరవాన్. ఎందుకంటే ఇది ఎత్తు కొండ మీద ఉంది. ఇది సిటీ ఆఫ్ ఎరవాన్. అండ్ నౌ ఐ విల్ జూమ్ ఇన్ టువర్డ్స్ ద మదర్ ఆఫ్ అర్మేనియా. So that is the statue of Mother of Armenia holding a sword. Wow, beautiful. మధ్యలో ఈ దేశం కోసం ప్రాణాలను వదిలిన వ్యక్తుల కోసం వరల్డ్ వార్ 2లో వాళ్ళకి అక్కడ ఒక దీపం అనేది, జ్యోతి అనేది వెలిగించడం జరిగింది. ఆ జ్యోతి అఖండ జ్యోతిలా వెలుగుతూనే ఉంది ఇంత మంచులో కూడా. మంచు అనేది ఎంత క్లియర్గా అనిపిస్తుంది చూడండి, అది ఎంత క్లియర్గా ట్రావెల్ చేస్తుందో. ఆ విగ్రహం పైన కూడా కంప్లీట్ మంచు ఉంది పైన. ఇది ఇక్కడ స్పెషల్, అందుకే ఇంత మంచులో కూడా నేను ఈ విజువల్స్ అనేది మిస్ చేయకుండా చూపిస్తున్నాను మీకు. చూడండి, ఇక్కడ ఏదైతే ఫైర్ కనిపిస్తుందో, this is actually representation of martyrs who served the Armenian army in World War, right? Second World War. World War 2 వాళ్ళకి గుర్తుగా ఇక్కడ ఈ ఫైర్ అనేది పెట్టారనమాట. నా ఫోన్ ఏమవుతుందో, నేనేమవుతానో, నా డ్రోన్ ఏమవుతుందో అర్థం కావట్లేదు. విపరీతమైన మంచు ఉంది. ఇంతకుముందే ఇక్కడ లోపలికి వెళ్ళబోయి నేను జారాను, నన్ను పట్టుకోబోయి మా డ్రైవర్ కింద మొత్తానికే పడిపోయాడు పాపం. సో నా ఫోన్ కూడా మంచులో పడిపోయింది.
రికార్డింగ్ అయితే చేస్తున్నాను, చూద్దాం ఎలా వస్తాయి అనేది. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అడ్వెంచర్ ఆఫ్ మై లైఫ్ అని అనుకోవచ్చు. ఇంతకుముందే మా డ్రైవర్ కమ్ ఫోటోగ్రాఫర్ ఆయన ఇప్పుడే పాపం నన్ను పట్టుకోపోయి కింద పడిపోయాడు మొత్తానికి. నేను కొంచెం జారాను. సో ఇట్ ఈస్ సో స్నోయి అండ్ స్నో స్కిడీ అండ్ స్నో డేంజరస్, బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు షో దీస్ విజువల్స్ టు యూ. సో మీకు అందరికీ విజువల్స్ చూపించాలనుకుంటున్నాను, ఎందుకంటే నేను కూడా నాకు తెలిసి నా లైఫ్లో ఇలాంటి విజువల్స్ మళ్ళీ నేను ఇలాంటి ప్లేసెస్కి నేను వెళ్తానో లేదో, మళ్ళీ ఇలాంటి విజువల్స్ వస్తాయో తెలియదు. సో ఐ రియలీ వాంట్ టు షో దీస్ టు యూ గైస్, అండ్ దట్ ఈస్ ద మదర్ ఆఫ్ అర్మేనియా, అండ్ యూ కెన్ సీ ద రోడ్స్ ఓవర్ హియర్. దేర్ ఇస్ నో రోడ్, నథింగ్, ఎవ్రీథింగ్ ఇస్ స్నో స్నో స్నో. సో మొత్తం అంతా స్నోలోనే ఉన్నాము. సో మా కాళ్ళు చూసుకోవచ్చు మొత్తం. అక్కడ ఆ అఖండ జ్యోతి మాత్రం వెలుగుతూనే ఉంది. సో ఆ జ్యోతి మాత్రం అక్కడ వెలుగుతూనే ఉంది. అది సూపర్. అది అక్కడ వాళ్ళు మంచు క్లియర్ చేస్తూనే ఉన్నారు పాపం, వాళ్ళ కష్టం వాళ్ళు పడుతూనే ఉన్నారు మంచులో కూడా. అక్కడ మనకి ఆ స్టాచ్యూ అనేది అక్కడ ఉందన్నమాట. సో దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ప్లేస్. సో అల్టిమేట్గా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది. ఇట్ ఈస్ అ డిఫరెంట్ విజువల్, ఎందుకంటే ఇలాంటి విజువల్ నా లైఫ్లో నేను ఎప్పుడు ఊహించలేదు, ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఉంటానని చెప్పేసి అని. బట్ ఇట్ ఈస్ గుడ్, ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ and I'm glad I'm able to show it to you guys, these visuals. So this is what it is, and this is the city of Armenia, city of Yerevan in Armenia. Manaki ikkada evi kanpinchatledu, you can't see anything, it's all snow snow snow. So na drone ikkada vettesanu pakkaku. So it's all snow, so everything is snow. So if you really want to see the snow, maybe snow enjoy చేద్దాము. And if you really want to see only the icy or white trees అనుకుంటే, this is the best place to visit, best time to visit. So this is the visuals which you can see, and here you go, I'm here. సో ఐవ్ స్టాప్ మై మైక్. నేను మైక్ తీస్తాను, ఎందుకంటే ఇంత -10 degreesలో మైక్ పనిచేస్తో లేదో తెలియదు, ఎందుకు అనవసరంగా దాన్ని పాడు చేయడం అని చెప్పేసి అని. ఐఎమ్ గివింగ్ డైరెక్ట్ వాయిస్ కాంటాక్ట్. సో నా వాయిస్ మీకు క్లియర్గా వినిపిస్తుందని అనుకుంటున్నాను. సో దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్, అండ్ దిస్ ఈస్ మై వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వెంచర్ ఆఫ్ మై లైఫ్. సో హియర్ యు గో, మదర్ ఆఫ్ అర్మేనియా హోల్డింగ్ ఎ స్వార్డ్ లైక్ దిస్. సో ఇది కత్తిలా పట్టుకుంటాను. This is me, RK world traveler, exploring the world. So exploring the world lo bhaganga Armenia lo unnamu. So Armenia lo it is right next to Russia, and pakkana inko pakkana Turkey undi. Russia lo -25, -30, -40 degrees temperature kuda undi. Adi ela untado manaku teliyadu. Ikkada manam right now I am experiencing -15 degrees temperature. So anta cold undi, and it's been completely chilly, and it's been snowing, and beautiful visuals. Snow unna sare manaki aa background anedi superb undi kabatti it looks awesome. Bizarre kaise. But yeah, the snow. So how are we running? Just say go or get ready or whatever. Ready? Ready? Steady? Go! Nice. So having fun in the snow. So we have some friends from Philippines. So they're all also enjoying the snow here. Hello. So there are a lot of friends from Philippines. They are also enjoying it. Okay. I'm also enjoying. ఈ ప్లేస్ చూసుకోవడానికి వచ్చాము. నాకు నార్మల్ వీడియోస్ ఎలా వస్తున్నాయని అర్థం కావట్లేదు, ఎందుకంటే ఈ మంచులో ఏం కనిపించట్లేదు. సెల్ఫీ వీడియో మాత్రం క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడ అఖండ జ్యోతి మాత్రం వెలుగుతూనే ఉంది. అక్కడ మదర్ ఆఫ్ అర్మేనియా స్టాచ్యూ. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటి సాహసం, ఇంత మంచులో ఇలా తిరగడం. ఇక్కడ అర్మేనియాలో నిన్నటి నుంచి మంచు మొదలైందంట, అది కంటిన్యూస్గా పడుతూనే ఉంది. సో ఈ మంచులో ట్రావెల్ చేస్తున్నాను. సో ఇప్పుడు ప్రస్తుతానికి సాఫ్ట్గా ఉన్నంత వరకు కొంచెం డేంజర్ తక్కువ. ఒక్కసారి అది హార్డ్ అయిందంటే మాత్రం అది క్లియర్ చేసేంత వరకు ఎవరు నడవలేరు, ఎందుకంటే మొత్తం జారి పడిపోవాల్సిందే. అంత డేంజరస్గా ఉంటుంది ఈ స్నో అనేది.
ప్రస్తుతానికి సాఫ్ట్గా ఉంది కాబట్టి సాఫ్ట్గా ఉన్న వైపే నడుపుతున్నాను. సో హీఈస్ అవర్ డ్రైవర్ హూ ఈస్ హెల్పింగ్ అస్ విత్ ద ఫొటోస్ అండ్ వీడియోస్. ఇక్కడ రోడ్లు మట్టి ఏది కనిపించట్లా నాకు, ఓన్లీ మంచు మంచు మంచు, విపరీతమైన మంచు మాత్రమే కనిపిస్తుంది. నాకైతే ఇది చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మీరు చూస్తున్న వాళ్ళకి మీకు ఎలా ఉందనేది కమెంట్ చేసి చెప్పండి. నచ్చిందా? నేనైతే మాత్రం చాలా కష్టపడమైనా సరే ఇష్టపడుతూ కష్టపడుతున్నా. నా చేతులు అయితే వణుకుతున్నాయి బాగా, కానీ హోప్ఫుల్లీ కార్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం కాదు. ఎర్రగా అయిపోయినాయి చూడండి, చూసుకుందాం కార్ లోపలికి వెళ్ళాక పరిస్థితి. చూస్తూ ఉండండి, ఇంకా మంచి మంచి విజువల్స్ ఎక్కడ వీలైతే అవి అక్కడ చూపిస్తూ ఉంటాను. అక్కడైతే విపరీతమైన చలి ప్లస్ మంచు, అసలు ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. వేళ్ళు అయితే అసలు ఇదైపోతున్నాయి, మంటలు వచ్చేస్తున్నాయి. కానీ అన్బిలీవబుల్ ఎక్స్పీరియన్స్, ట్రూలీ ఏ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ అది. డ్రోన్ అలౌడ్ అన్నారు కాబట్టి అని డ్రోన్ షాట్స్ తీయడానికి ట్రై చేశాను. అసలు అది రికార్డ్ అయిందా లేదా ఏం తెలియట్లేదు, ఎందుకంటే మంచులో ఏం కనిపించట్లేదు. ఆ విజువల్స్ వచ్చినా కూడా ఎలా ఉన్నాయో కూడా తెలియదు. దానికి కూడా మొత్తం మంచు అడ్డు వస్తుంది కాబట్టి కెమెరా అసలు విజువల్స్ తీసిందో లేదో కూడా తెలియదు. అందుకే నేను సెల్ఫీ ఫొటోస్ అండ్ వీడియో కూడా తీసుకున్నాను, ఎందుకంటే నార్మల్ ఫొటోస్ ఎలా వస్తున్నాయో కూడా అర్థం కావట్లా. సో ఇప్పుడు రూమ్కి వెళ్ళాక చూసుకోవడం తెలుస్తుంది. అండ్ అర్మేనియా గురించి చెప్పాలంటే దిస్ ఇస్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ విచ్ హెస్ అడాప్టెడ్ క్రిస్టియానిటీ వే బ్యాక్ ఇన్ 4th century. సో 4th centuryలోనే జీసస్ క్రైస్ట్ని, క్రిస్టియానిటీని యాక్సెప్ట్ చేసుకుని అడాప్ట్ చేసుకున్న ఫస్ట్ కంట్రీ అర్మేనియా. సో సెకండ్ కంట్రీ వచ్చి జార్జియా నుంచి ఆల్రెడీ మనం ఇక్కడికి వస్తున్నాము. సో ది అర్మేనియన్స్ ఆర్ ఆల్సో ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ అండ్ ఇట్స్ ఏ క్రిస్టియానిటీ బేస్డ్ కంట్రీ. సో మనకి ఇక్కడ ఇంకా ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయి అనేది అసలు. ఓకే, అర్మేనియా ఇస్ apostolic. Okay, apostolic Christians. Okay, so they are not Orthodox. So Georgians are Orthodox. Yes. And Armenians are Apostolics. So అదంట మనకి ఇన్ఫర్మేషన్ ఇప్పుడే తెలిసింది. అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ గైడ్ కూడా రాబోతుంది. సో షీ విల్ గివ్ అస్ ద మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అర్మేనియా. సో స్టే ట్యూన్ అండ్ కీప్ వాచింగ్. రాళ్ళు కొండల పైన కూడా ఇలా మంచు పేరుకుపోయింది చూడండి. ఇప్పుడు కొండ పైన ఉన్నాము. సో మన కిందంతా విజిబిలిటీ ఉంది, చూడండి ఎలా ఉందో. కంప్లీట్ స్నో, మంచు తప్పించి ఇంకేమీ కనిపించట్లా. స్నో పడుతున్నప్పుడు అంతా బ్యూటిఫుల్గా ఉంటుంది, కానీ స్నో ఆగిపోయిన తర్వాత మొత్తం మళ్ళీ దాన్ని క్లియర్ చేయడం కోసం చాలా కష్టపడాలి. ఆ తర్వాత ఉప్పేయాలి, నల్లు ఉప్పు వేస్తేనే అది కరుగుతుంది. ఆ తర్వాత దరిద్రంగా తయారైతాయి అని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో ఇట్ లుక్స్ సో హారబుల్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ అంటిల్ ఇట్ గెట్స్ కంప్లీట్లీ క్లియర్డ్. సో ఇప్పుడు ఉన్నంత వరకు మాత్రం చాలా బ్యూటిఫుల్గా, విజన్ మాత్రం చాలా బాగుంటుంది, చూడటానికి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. వీళ్ళందరూ చూస్తున్న వాళ్ళు కూడా మీకు అర్థమై ఉంటుంది విజువల్స్ ఎలా ఉన్నాయనేది. ఎంజాయ్ చేస్తున్నారా? చూడండి, ఇంకా కూడా మంచి మంచి విజువల్స్ చూపిస్తాను, ఇంకా ఎంజాయ్ చేస్తారు కానీ. హాయ్ ఫ్రెండ్స్, సో నేను ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతానికి కాస్కేడ్ అనే ప్లేస్లో ఉన్నాను. సో కాస్కేడ్ అనే ప్లేస్ ఇది ఇక్కడ మనకి అర్మేనియన్ ఆర్టిస్ట్ కస్కాడ్ పేరు మీద ఇది పెట్టడం జరిగింది. సో ఇదంతా కూడా మీరు చూసుకోవచ్చు, ఇదంతా అక్కడ పై దాకా కూడా. సో ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. సో ఇక్కడ స్టెప్ బై స్టెప్స్లో పై దాకా కూర్చోవచ్చు. అండ్ వన్స్ యూ గో క్లైంబ్ అప్ యూ కెన్ హ్యావ్ ద కంప్లీట్ విజిబిలిటీ ఆఫ్ ఎంటైర్ Yerevan city అంట. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్స్ స్నోయింగ్ రైట్ నౌ అండ్ ఇట్ ఈస్ సో మచ్ ఫాగీ దట్ యూ కాంట్ సీ ఎనీథింగ్. పక్కన బిల్డింగ్సే కనిపించట్లేదు మనకి, మొత్తం ఎంటైర్ సిటీ అనేది ఇంపాసిబుల్ కనిపించడము. అండ్ దెన్ when you come towards this side, when you zoom in this side, so there are so many artworks which are done by Kaskad himself. So he has gifted it to Armenia. So Yerevan ki vallu gift cheyadam jarigindi. So there is one here, one over there, one over here,
all these art pieces are very expensive anta, millions worth. Andukosame he has gifted it to Yerevan, and he has suggested only one thing, that you cannot charge anything for this. So ఇవన్నీ మీరు ఫ్రీగా అందరికీ చూపించాలి. సో ఆల్ Yerevan people and all Yerevan tourists has to get a free entrance అని చెప్పేసి అన్నారు. సో ఇట్స్ అన్ ఓపెన్ ఎయిర్ మ్యూజియం అని అనుకోవచ్చు. సో దట్ ఈస్ హౌ ఇక్కడ all the artworks are already kept open to public, and everyone can see it. It is like heavily snowing, so I don't know whether you're able to get to see anything or not, but it's a different kind of visibility. ఇది లాస్ట్ 2 days నుంచి ఇక్కడ స్నో ఉందంట. ఇలాంటి స్నో అనేది అంటే మొన్న 2 days క్రితం వరకు కూడా ఇక్కడ అంతా చాలా క్లియర్గా ఓపెన్గా ఉండిందంట. సో నా అదృష్టమో దురదృష్టమో లేకపోతే మీ అదృష్టమో ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి విజన్స్ అనేది మీరు చూడడానికి కుదురుతుంది. ఎందుకంటే నార్మల్ డేస్లో నార్మల్ విజన్ అనేది అందరికీ కనబడుతుంది. అండ్ దిస్ ఇస్ ద టైమ్ వేర్ యూ ఆర్ ఏబుల్ టు సీ ద కంప్లీట్ snowy area, and it is actually snowing right now. And ఈ ఏరియాలో మొత్తం అన్ని కంప్లీట్ ఉన్నాయి, అన్ని కూడా యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్టారెంట్స్, షాపింగ్ అండ్ ఈటబుల్ ఐటమ్స్, ఎవ్రీథింగ్. సో ఇక్కడ అన్ని రకరకాల ఐటమ్స్ అనేది ఇక్కడ ఉంటాయంట. సో వీ కెన్ జస్ట్ గో అండ్ ఎంజాయ్ అని చెప్పేసి అని అంటున్నారు. వెన్ ఇట్ ఈస్ నాట్ స్నోయింగ్, దిస్ ఈస్ ఎ వెరీ వెరీ క్రౌడెడ్ ప్లేస్ అంట. బికాజ్ ఇట్ ఈస్ స్నోయింగ్, దెర్ ఇస్ హార్డ్లీ ఎనీవన్ హియర్. సో ఎక్సెప్ట్ మీ హూ ఈస్ టేకింగ్ ద who is giving you the complete knowledge. So నేను మీకు నాలెడ్జ్ ఇవ్వడానికి, మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఉన్నాను. నాకు నాలెడ్జ్ ఇవ్వడానికి I have a guide. She is the one who is taking the video for me right now. And so ఇది ఈ ఏరియా యొక్క లొకేషన్ యొక్క స్పెషాలిటీ. అండ్ దెన్ విల్ గో అప్. సో మనకి అక్కడ క్యాస్కేడ్ అని రాస్తుంది. సో వెన్ యూ టేక్ ద ఎలివేటర్, సో అక్కడ నుంచి లిఫ్ట్ తీసుకొని పైకి వెళ్ళొచ్చు అంట. విజిబిలిటీ అయితే నాకు తెలిసి ఐ డోంట్ థింక్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ విజిబిలిటీ దేర్, కానీ పైకి వెళ్ళి చూద్దాం వ్యూ ఎలా ఉందనేది. సో విల్ గో అండ్ వాచ్ ఇట్ అవుట్. టేక్ కేర్, స్టే ట్యూన్ అండ్ కీప్ వాచింగ్. ఓకే, ఇక్కడ మనకి ఏదైతే స్టాచ్యూ కనిపిస్తుందో, సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ బొతేరోస్ వర్క్ అంట. సో బొతేరోస్ వర్క్ ఎలా మనం కనిపెట్టగలము అని అంటే, అతను చేసిన స్కల్ప్చర్స్ అన్నీ కూడా ఫ్యాట్, బ్లాక్ అండ్ నేకెడ్. సో నేకెడ్ ఉంటుంది, బట్టలు లేకుండా, ఫ్యాట్గా, లావుగా అండ్ నల్లగా ఇవి ఉన్నాయంటే అది బొతేరోస్ వర్క్ అనమాట. సో ఎందుకు అలా చేశాడు అనేది వాళ్ళకి ఎవరికి తెలియదంట. సో కానీ ఇది చూడగానే అందరికీ క్లియర్గా అర్థమైపోయేది, దిస్ ఇస్ వాట్ ద బొతేరోస్ వర్క్ ఇస్. ఇక్కడ ఒక సోల్జర్ది ఉంది, అండ్ దేర్ అక్కడ ఒక లేడీ స్లీపింగ్ అనేది ఒకటి ఉంది, అండ్ దెన్ వీ హ్యావ్ వన్ బ్లాక్ క్యాట్. సో దీస్ ఆర్ ద 3 మేజర్ వర్క్స్ విచ్ ఆర్ డన్ బై బొతేరో, విచ్ ఇస్ కెప్ట్ ఇన్ దిస్ పర్టికులర్ క్యాస్కేడ్ ఓపెన్ ఎయిర్ మ్యూజియం. సో కొంచెం ఇవి ఫేమస్ కాబట్టి ఇట్స్ వరల్డ్ ఫేమస్ అంట. నాకైతే తెలియదు, ఐ హావ్ నెవర్ సీన్ ఇట్, బట్ దీస్ ఆర్ ఆల్ వరల్డ్ ఫేమస్. And so I thought, okay, let's get some of these pics. Generally you will get a lot of visibility of these pics. Meer Google lo search chesna, you might get this, but I don't think this is definitely possible for any one of them. So meeku ever kuda ilanti inta snow lo ilanti pictures chuse avakasham dorukadu. So nenu adi chupistunanu. So you should thank me guys, and you should also comment how are you feeling about it. Okay, keep watching. Hi friends. సో ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న పర్సన్ అలెగ్జాండర్ తమానియాన్. సో అలెగ్జాండర్ తమానియాన్, హీ వాజ్ ద చీఫ్ ఆర్కిటెక్ట్. సో హీ ఈజ్ ఆల్సో ద ఫాదర్ ఆఫ్ అర్మేనియా, ఎందుకంటే హీ ఈజ్ ద చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ Yerevan city. సో హీ ఈజ్ ద వన్ హూ హెస్ బిల్ట్ అండ్ డిజైన్డ్ ద ఎంటైర్ ఆల్ ద చీఫ్ ఆర్కిటెక్చరల్ బిల్డింగ్స్ ఆఫ్ Yerevan అంట. సో అందుకనే దట్ ఈస్ ద రీజన్ వి కాల్ హిమ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ అర్మేనియా. అండ్ అలెగ్జాండర్ తమానియాన్ అని చెప్పేసి అంటాం కదా. సో హౌ డూ యూ డిఫరెన్షియేట్ ఎన్ అర్మేనియన్ విత్ ఎనీ వన్ ఎల్స్? సో దే విల్ ఆల్వేస్ హ్యావ్ ఎ లాస్ట్ నేమ్ విచ్ ఎండ్స్ విత్ యాన్. యాన్ అనే లాస్ట్ నేమ్తో ఎండ్ అయ్యారంటే వాళ్ళు అర్మేనియన్స్ అనమాట. సో దట్ ఈస్ ద సింప్లెస్ట్ వే టు అండర్స్టాండ్. అండ్ దెన్ లుక్ ఎట్ దోస్ బిల్డింగ్స్. అక్కడ బిల్డింగ్ చూడండి, అండ్ లుక్ ఎట్ ద స్టోన్. సో ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోన్. సో దట్ ఈస్ కాల్డ్ టూఫ్ స్టోన్. సో దట్ ఈస్ ద స్టోన్ విచ్ ఈస్ యూస్డ్ ఇన్ ఆల్ ద బిల్డింగ్స్ అక్రాస్ Yerevan. ఇక్కడ కూడా చూసుకుంటే సేమ్ థింగ్. సో that is called tooth stone, which is came out of the volcanic explosion నుంచి వచ్చిన stones ni వీళ్ళు దాన్ని యూస్ చేస్తారంట. దే ఆర్ గుడ్ ఫర్ కీపింగ్ వార్మ్. సో అదర్వైజ్ చూస్తున్నారు కదా, ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ కండిషన్స్. ఇలాంటి కోల్డ్ కండిషన్స్లో కూడా మనకి వార్మ్గా ఉంచడానికి ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. యూ కెన్ సీ ద 2 doggies. సో 2 different color doggies, అవి కూడా ఎంజాయ్ చేస్తున్నాయి. ఈ మనుషులు ఎంతవరకు ఎంజాయ్ చేస్తున్నారో తెలియదు. I don't know how much cold they are, and then the kids are enjoying it.
అసలు విపరీతంగా స్నో ఉంది. లాస్ట్ 2 days నుంచి కంటిన్యూస్ స్నో. సో నేను ఇది తీసుకున్నానంటే మళ్ళీ నా చేతులు అయిపోతాయి. ఇట్స్ సో కోల్డ్. సో దాట్స్ అలెగ్జాండర్ తమన్యాన్ అండ్ హీఈస్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద క్యాస్కేడ్. సో క్యాస్కేడ్కి వెళ్ళడానికంటే ముందు సో ఇతను దర్శనం చేసుకోవాలని చెప్పేసి అని. సో యూ షుడ్ రిమెంబర్ ద చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇరవాన్ అని చెప్పేసి అని ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. అండ్ దెన్ రైట్ బిహైండ్ హిమ్ యూ కెన్ సీ ద క్యాస్కేడ్. So that's the beautiful cascade with zero visibility right now. Okay, so keep watching. I'll give you more information. Stay tuned. Okay, so mic kinda padipoyindi, danto little bit of liquid elna kuda it will iPhone will not accept kabatti, so I cannot use the mic right now. So I'm right now in front of the Opera House. So Opera House eduruga there is a famous artist. ఆయన ఇక్కడ స్కల్ప్చర్ అని పెట్టడం జరిగింది. అండ్ దెన్ యూ కెన్ సీ ద ఫ్రాన్స్ స్క్వేర్. సో ఫ్రాన్స్ వాళ్ళు ఆ పర్టికులర్ ఆర్టిస్ట్కి విగ్రహం అనేది గిఫ్ట్ చేయడం జరిగింది యాజ్ ఏ టోకెన్ ఆఫ్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ అర్మేనియా అండ్ ఫ్రాన్స్. సో దే బోత్ ఆర్ ఫ్రెండ్లీ కంట్రీస్. అండ్ దెన్ యూ కెన్ సీ ద ఓపెరా, యూ కెన్ సీ ద క్యాస్కేడ్ ఓవర్ దేర్. సో ఇక్కడ ఉన్న ప్రతి బిల్డింగ్ కూడా, ప్రతి ఏరియా కూడా ఏదో ఒక సింబలైజింగ్తో ఉంటుందంట. ప్లస్ అంతేకాకుండా దిస్ ఇస్ ఆల్ డెవలప్డ్ అండ్ ఆర్కిటెక్టెడ్ బై అలెగ్జాండర్ తమన్యాన్. అండ్ దెన్ మనకి ఏంటంటే ఒక ప్లేస్కి వెళ్ళేటైతే యూ విల్ గెట్ టు సీ ద అదర్ ప్లేసెస్, అదర్ సైడ్ ఆఫ్ ద బిల్డింగ్స్ వెరీ క్లియర్లీ. అండ్ వన్స్ యూ గో హియర్ దెన్ యూ కెన్ సీ ద అదర్ సైడ్ ఆఫ్ ఇట్. So that you will never ever miss anything. And all the buildings are shorter in height, so it's easier to locate people. And also they have a huge connection with the mountain, which is the mountain called Ararat mountain, which is వాళ్ళకి ఏంటంటే చాలా ఒక గొప్ప కనెక్షన్ ఉంది. సో అరరాత్ మౌంటైన్ అనేది యుఎస్ఎస్ఆర్ వాళ్ళు టర్కీకి గిఫ్ట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ హైట్ తక్కువ ఉంచితే ఆ అరరాత్ మౌంటైన్ అనేది విజిబిలిటీ ఉంటుంది కాబట్టి దే రియలీ వాంట్ టు సీ దట్ అరరాత్ మౌంటైన్ రియలీ. సో దట్ ఈస్ ద రీజన్ దే హ్యావ్ కెప్ట్ ఆల్ ద బిల్డింగ్స్ ఎట్ లో హైట్ అన్నమాట. సో దట్ ఈస్ ఇట్ ఫర్ నౌ. సో విల్ గో ఇన్సైడ్ and watch Opera House. అది ఎలా ఉందని చూసుకొని then we'll give you more information. Stay tuned. అర్మేనియాలో ఇలాంటి పిట్స్ అనేది, ఇలాంటి ఫౌంటైన్స్ అనేది, వాటర్ ఫౌంటైన్స్ అనేది కామన్గా ఉంటాయంట. సో వాటర్ ఈస్ ఫ్రీ ఫర్ ఎవ్రీ వన్. Actually, I mean, this is a continuous 24 hours water keeps on coming. So you can have it any point of time. You don't have to buy the water in Armenia at all. And it is drinkable, fresh, pure water. Friends, ఇక్కడ కనిపిస్తుంది స్వాన్ లేక్ అంటారు అనమాట. సో ఇది నార్మల్గా ఇప్పుడు వింటర్లో ఇట్ ఈస్ కంప్లీట్లీ స్నో. సో అక్కడ వాళ్ళు స్నోని సెట్ చేస్తున్నారు సో దట్ పీపుల్ కెన్ డూ ద స్కేట్ వాకింగ్, స్నో స్కేటింగ్ అనేది చేయొచ్చు అని చెప్పేసి అని. అదర్వైజ్ ఇన్ సమ్మర్స్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ వాటర్ అంట. సో దే పుట్ ఆల్ ద వాటర్ హియర్. సో దిస్ బికమ్స్ ఎ లేక్ అండ్ దెన్ ఆల్ దీస్ రెస్టారెంట్స్ విల్ బికమ్ లేక్ సైడ్ రెస్టారెంట్స్. అండ్ దెన్ సో విజిబిలిటీ వ్యూ అనేది సూపర్గా ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ అ కంప్లీట్ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్ కమింగ్ ఇన్ వింటర్. January and February it snows anta. When it snows so heavily. So this is the reason people enjoy. And Armenia is only 3 million population, only 30 lakhs population మాత్రమే. దాంట్లో ఎరవాన్లో అరౌండ్ 35%, 1 million population lives in Yerevan. దాంట్లో you have about 200,000 Indians అంట. సో 2 లక్షల మంది ఇండియన్స్ ఇక్కడ ఉంటున్నారంట. సో Armenia is a very friendly country, particularly for Indians. And south lo they have Iran and north lo they have Georgia. They both are friendly countries. But east and west, oka vaipu Russia, inko vaipu one side is Azerbaijan and other side is Turkey. So ee rendu countries tho villaki enmity undi, villaki problem undi. Kani otherwise within the country almost zero crime and it's very friendly. You can go late in the night, midnights, nothing. So no tension, no dangers. So those are the things. And this is one of the first countries in the world which has adopted Christianity, and they believe in Christianity but they also believe in humanity. That is more important. Okay friends, so finally మొత్తం ఇక్కడ ఏవైతే చూడగలనో అవి చూస్తాను. So the places which I can visit in this particular weather is what I've already visited.
అండ్ ఇంతకు మించి ఇంకా విజిబిలిటీ అయితే లేదు, మొత్తం ఎక్కడ చూసినా మంచు 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 మాత్రమే ఉంది, కంప్లీట్లీ స్నో ఆల్ ఓవర్. అండ్ ఐ హావ్ కమ్ టు ఎ రెస్టారెంట్, ఇండియన్ ప్యాలెస్ రెస్టారెంట్ ఈస్ రైట్ ఆపోజిట్ టు మై హోటల్. సో నా హాలిడే ఇన్ హోటల్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉంది. సో ఇట్ ఈస్ అన్ ఆథెంటిక్ ఇండియన్ రెస్టారెంట్ అంట. సో అందుకని ఇండియన్ ఫుడ్ ఆర్డర్ చేశాను. సో ఎలా ఉంటుందనేది టేస్ట్ చూసి చెప్తాను. బట్ అదర్వైజ్ ఇక్కడ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్, ఇట్స్ ఎక్స్ట్రీమ్ టఫ్ కండిషన్స్ ఫర్ సమ్మన్ లైక్ అస్, మన లాంటి వాళ్ళకి. ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ మన దగ్గర అసలు ఇలాంటి చలి వాతావరణమే ఉండదు, అలాంటిది ఇంత మంచు అనేది అసలు చూడము. సో ఇట్ ఇస్ టఫ్. నా చేతిలో అయితే ఆల్రెడీ దే హ్యూజ్ నమ్, సో ఎంతసేపు పడుతుందో చూడాలి. బట్ ఎనీవేస్, సో ఇక్కడ లంచ్ చేసేసి ఎలా ఉందనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదర్వైజ్ నేనైతే ఇట్ వాస్ డిఫికల్ట్ డే, బట్ ఇట్ వాస్ ఎ జాయ్ఫుల్ అండ్ ఇట్ వాస్ ఎ వెరీ ఫెంటాస్టిక్ డే ఫర్ మీ. సో కీప్ వాచింగ్. సో ఇక్కడ మనకి ఇండియన్ రెస్టారెంట్లో వెజ్ ప్లాటర్ వచ్చింది. సో అన్నీ స్పైసీగా బాగున్నాయి, అండ్ ఆల్సో మసాలా పాపడ్ కూడా స్పైసీగా ఉంది. సో ఐమ్ హ్యాపీ దట్ ఐ వాజ్ ఏబుల్ టు ఈట్ ద స్పైసీ ఫుడ్. సో ఇట్ ఈస్ రియలీ గుడ్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ ఇట్ ఈస్ రైట్ ఆపోజిట్ టు మై హోటల్. నా హోటల్ ఎదురుగానే ఉంది కాబట్టి ఎప్పుడైనా రావచ్చు. నైట్ 11 వరకు ఉంటుందంట. సో ఫుడ్ అనేది సార్టెడ్, వెదర్ ఒకటి మాత్రం కొంచెం ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్స్ ఉన్నాయి. సో రేపు స్కీ మౌంటైన్ అనేది క్యాన్సిల్ చేసేసుకున్నాం. వీఆర్ ఓన్లీ గోయింగ్ టు 2 historical and best places of Armenia which we should not miss అంట. సో ఐఎమ్ గోయింగ్ టు విజిట్ దెమ్. అవి ఏంటనేది రేపు చూపిస్తాను. అంటిల్ దెన్, టుడే సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. ఆర్కే, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, సో ఐఎమ్ బ్యాక్ ఎట్ మదర్ ఆఫ్ అర్మేనియా. సో yesterday it was raining, స్నో రెయిన్. సో విపరీతమైన మంచు వర్షం కురుస్తూ ఉండే. సో మనకి ఇది విజిబిలిటీ లేకుండే. అండ్ లక్కీలీ ఇట్ హెస్ స్టాప్డ్ స్నోయింగ్ టుడే. ఇక్కడ ఇంకా చాలా స్నో ఉంది, బకెట్స్ ఆఫ్ స్నో ఇక్కడైతే ఉంది, బట్ స్టిల్ యూ కెన్ సీ విజిబుల్ మదర్ ఆఫ్ అర్మేనియా. సో దానికోసం మళ్ళీ స్పెషల్గా వచ్చాను ఇక్కడికి. సో మదర్ ఆఫ్ అర్మేనియా స్టాచ్యూ హోల్డింగ్ స్వాడ్, ఒక రైట్ హ్యాండ్ చేతిలోంచి మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్లోకి స్వాడ్ని పట్టుకున్నట్టుంది. సో దిస్ ఇస్ సిమిలర్ టు ద వన్ విచ్ వీ హ్యావ్ సీన్ ఇన్ మదర్ ఆఫ్ జార్జియా ఇన్ Tbilisi, and this is Yerevanలో this is mother of Armenia for you guys. And then when you roll over this side, there is a fire which is a representation of all the martyrs of this particular country, Armenia, who has lost their lives in World War II. సెకండ్ వరల్డ్ వార్లో ఎవరైతే యుద్ధంలో వాళ్ళ ప్రాణాలు కోల్పోయారో ఆ యుద్ధ వీరుల కోసం అక్కడ అది పెట్టడం జరిగింది, ఫైర్ అనేది. సో అది ఈవెన్ వెన్ ఇట్ వాస్ స్నోయింగ్ yesterday it was firing. సో దట్ వాస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. సో అక్కడ కంటిన్యూస్ ఫైర్ అనేది అలాగే నడుస్తూ ఉంది. సో దట్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఫర్ ద మార్టియర్స్. అండ్ దెన్ వీ హ్యావ్ దిస్. సో షీ ఈస్ ద representation of the greatness of Armenia. And here you go. So finally I'm lucky that yesterday I was able to show you the snow weather. So snow weather lo ela untundanedi ippudu icy, although it is icy, the visibility is clear. So me clear ga kanipistundi, and I am lucky, you are lucky that we are able to see this.